అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారు, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారు, పార్టీ కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, మిగతా సోదరులు అందరికీ నమస్కారం. అనంతపురం, హిందూపూర్ రెండు పార్లమెంట్ల పర్యవేక్షకుడిగా, జోనల్ కోఆర్డినేటర్గా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇక్కడ పార్టీని అన్ని రకాలుగా పటిష్టతకు నన్ను ఇక్కడికి పంపించినందుకు, ముఖ్యంగా వారు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగానే చేస్తారు. ఈరోజు దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా వినూత్నంగా డిజిటల్ను ఉపయోగించుకొని రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందరికీ కూడా డిజిటల్ మీడియా ద్వారా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఐ థింక్ ఏ రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి జరిగిండదు. అటువంటి అద్భుత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు పార్లమెంటు పరిధిలో అందరు శాసనసభ్యులతో కూడా మాట్లాడాము, ఎంపీ గారితో మాట్లాడాము, అక్కడ ఎంపీ గారితో అందరితో కూడా మాట్లాడి అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. క్లస్టర్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని క్లస్టర్లు ఉంటే అన్ని క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ పరిధిలోని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో హాజరై ఈ 44 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహానాడును అన్ని రకాలుగా కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీడియాకు నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో మీరన్నా అడగండి. లాస్ట్కు ఆయనకి ఏం కావాలని అర్థం కావడం లేదు. మొన్న ఏమో మహాత్మా గాంధీ వంశం మాది, మా తాత రాజారెడ్డి గారు మహాత్మా గాంధీ ఆ వంశం నుంచి వచ్చాడు, శాంతి కాముకులని మాట్లాడినాడు. మరి వారు ఎంతవరకు శాంతి కాముకులో రాష్ట్రం అంతా తెలుసు. వారం రోజులుగా అన్ని రకాలుగా మీడియాలో ప్రచారాలు అయితేనే ఉన్నాయి. నిన్న కొత్తగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ అని అడుగుతూ ఉన్నాడు. మొట్టమొదట డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వ్యక్తి డిఎస్సిలో ఎంపికైన టీచర్లందరికీ ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకపోగా, ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఒక్క పిఎస్సిలో ఒక్క ఉద్యోగ నియామకాలు జరగకపోగా, ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలో మొట్టమొదట హామీ డిఎస్సి మీద సంతకం పెట్టిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు. నిరుద్యోగులైన యువతకు 16,347 డిఎస్సి నియామకాలను పూర్తి చేసి వాళ్ళకి నియామకాల పత్రాలు ఇచ్చి ఈరోజు ఉద్యోగాల్లో చేరి వారి కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్న తరుణంలో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటాడు. నీ మీద 12 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల్లో ముందు నువ్వు కోర్టుకు హాజరై ఆ విచారణ పూర్తి చేసుకొని దోషివో నిర్దోషికో తేల్చుకో. అది తేల్చకుండా, అది అడగకుండా, దాన్ని చూసుకోకుండా, నీ కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టుకోకుండా నువ్వు ఈరోజు డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నావు? దాదాపు సంవత్సర కాలం పైన దాటిపోయింది వాళ్ళు నియామకాలు జరిగి. డిఎస్సిలో పేపర్ లీక్ అయిందంట, దాని మీద ఎంక్వైరీ కావాలంటాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు డిఎస్సిలో ఉద్యోగస్తులు అందరూ కూడా. టీచర్లు అయి నియామక పత్రాలు తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖలో బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి. మార్పులు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారిని కేవలం టార్గెట్ చేసేదానికే ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒకటే ఒక ఆలోచన, ఆయన దుష్ప్రచారం చేయాలి. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, నేను మా అధినేతను కూడా కోరుతున్నా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేసిన నియామకాల మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేసే దుష్ప్రచారాల మీద ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి. కాబట్టి అతని మీద
బిఎన్ఎస్ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నందుకు. లేకపోతే భవిష్యత్తులో ప్రతి దానికి కూడా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితి ఉంది. నీకు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే నువ్వు హైకోర్టులో రిట్ వేసి ఎంక్వైరీ ఆర్డర్ తెచ్చుకో. అంతేగాని నోటికి వచ్చిందని చెప్పి ఇష్టం చెట్లు మాట్లాడుకుంటా పోయి ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పోతే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన 16,000 మంది టీచర్లు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళ అయోమయంలో పడిపోతారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, కనీస ఆలోచన లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను డిఎస్సి మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉండా అతని మీద కేసు నమోదు చేసి ఐపీసీ సెక్షన్ కింద బిఎన్ఎస్ సెక్షన్ కిందనో ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలు దుష్ప్రచారం చేస్తున్నందుకు గాను విచారణ చేపట్టాలా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.